ఒక బేతాళ కథ. కథ పేరు అనంతుడి ఆంతర్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరి మేలు కోసం ఇంతటి కష్టసాధ్యమైన కార్యానికి పూనుకున్నావో నాకు బోధపడడం లేదు. కొందరు వ్యక్తులు మొదట మేలు తలపెట్టినా చివరికి వచ్చేసరికి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తారు. నువ్వు అటువంటి వాడివేమో ఆత్మపరిశీలన చేసుకోవడానికి వీలుగా నీకు అనంతుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వింధ్యవర్ధని రాజ్యానికి రాజు అశోకవర్ధనుడు. అతని రాజ్యానికి దక్షిణ దిశగా నైమిసారణ్యం ఉండేది. అందులో సిద్ధయోగి అనే మునీశ్వరుడు గురుకులం నడిపేవాడు. సిద్ధయోగికి తెలియని ధర్మశాస్త్రాలు గాని వీరవిద్యలు గాని లేవు. అందుకే ఎందరో రాజులు తమ బిడ్డలను సిద్ధయోగి వద్ద శిష్యులుగా చేర్పించడానికి ఇష్టపడేవారు. అశోకవర్ధనుడు కూడా తన కుమారుడైన హర్షవర్ధనుడిని సిద్ధయోగి సమక్షానికి తీసుకుపోయి, మునీశ్వర, నా కుమారుడిని శిష్యుడిగా స్వీకరించి భావి మహారాజుగా తీర్చిదిద్దండి అని కోరాడు. సిద్ధయోగి అందుకు సమ్మతించాడు. అదే సమయానికి పురుషోత్తముడు అనే ఒక రైతు తన కుమారుడైన అనంతుడిని సిద్ధయోగి వద్దకు తెచ్చి, మహానుభావ, నా కుమారుడికి వేద విద్యల పట్ల వీరవిద్యల పట్ల ఆసక్తి ఎక్కువ. అందుకే మీ వద్దకు తీసుకువచ్చాను. శిష్యుడిగా స్వీకరించి మంచి భవిష్యత్తును ప్రసాదించండి అని కోరాడు. సిద్ధయోగి అనంతుడిని కూడా శిష్యుడిగా స్వీకరించాడు. హర్షవర్ధనుడు, అనంతుడు గురువు చెప్పే విద్య పట్ల అమితమైన శ్రద్ధ చూపేవారు. సిద్ధయోగి వారిరువురు సమవుజ్జీలని గ్రహించాడు. అయితే హర్షవర్ధనుడు ప్రతిసారి అనంతుడిని మించి ప్రతిభ కనబరచాలని ఆరాటపడేవాడు. అనంతుడు మాత్రం హర్షవర్ధనుడిని రాజకుమారుడిగా గౌరవించేవాడు. అభిమానం చూపేవాడే గాని అసూయపడేవాడు కాదు. రాజకుమారుడిని మించిపోవాలని తాపత్రయపడేవాడు కాదు. ఒకరోజు యాగానికి అవసరమైన సమిధలు ఏరడానికి విద్యార్థులందరూ కలిసి అరణ్యంలోకి వెళ్ళారు. అప్పుడు ఒక భల్లూకం వారి మీద దాడి చేసింది. విద్యార్థులు భల్లూకాన్ని చూసి పారిపోయారు. హర్షవర్ధనుడు ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నాడు. కానీ దాని బలం ముందు నిలువలేకపోయాడు. అంతలో అనంతుడు హర్షవర్ధనుడిని పక్కకు నెట్టి భల్లూకంతో కలబడ్డాడు. భల్లూకంతో పోరులో తీవ్ర గాయాలైన అనంతుడు వెరవలేదు. శిష్యుల ద్వారా భల్లూకం విషయం తెలుసుకున్న సిద్ధయోగి అక్కడకు వచ్చి భల్లూకం మీద మంత్రజలం చల్లాడు. అంతటితో భల్లూకం స్పృహ తప్పి పడిపోయింది. సిద్ధయోగి తీవ్ర గాయాలైన అనంతుడిని ఆశ్రమానికి తీసుకుపోయి మూలికా వైద్యం చేశాడు. అనంతుడు వారం రోజులకు గాని కోలుకోలేకపోయాడు. ఒకరోజు హర్షవర్ధనుడు దూరంగా ఉన్న సమయాన సిద్ధయోగి, అనంత, హర్షవర్ధనుడిని ప్రాణాలకు తెగించి కాపాడావు. నీకు ప్రాణం మీద తీపి లేదా అని అడిగాడు. అందుకు అనంతుడు, గురువర్య, హర్షవర్ధనుడు భావి మహారాజు. ఒక సామాన్యుడినైన నా ప్రాణం కంటే అతడి ప్రాణం విలువైనది. అందుకే అలా చేశాను అని చెప్పాడు. సిద్ధయోగి అనంతుడి వంక ప్రశంసాపూర్వకంగా చూశాడు. హర్షవర్ధనుడు, అనంతుడు వీరవిద్యలన్నింటిలో సమంగా ఉన్న విలువిద్యలో మాత్రం అనంతుడిదే పైచేయిగా ఉండేది. ఆ విషయంలో హర్షవర్ధనుడికి తీవ్రమైన అసంతృప్తి ఉండేది. అందుకే అనంతుడిని మించి ప్రతిభ కనబరచడానికి తీవ్రమైన కృషి చేసేవాడు. ఒక పర్యాయం సిద్ధయోగి విద్యార్థులను 2 జట్టులుగా విడగొట్టి విలువిద్య పోటీ పెట్టాడు. చివరగా హర్షవర్ధనుడు, అనంతుల మధ్య పోటీ జరిగింది. సిద్ధయోగి ఒక పూలదండను చెట్టు కొమ్మకు తగిలించి బాణంతో ఆ పూలదండను కాసంత దూరంలో ఉన్న దేవతా విగ్రహం మెడలో పడేలా చేయమని పరీక్ష పెట్టాడు. అంతేకాదు, పూలదండలోని ఒక్క పువ్వు కూడా నేలరాలరాదని షరతు పెట్టాడు. క్లిష్టమైన ఆ పరీక్షలో ఎవరు నెగ్గుతారోనని శిష్యులందరూ ఆసక్తి కనబరిచారు. తొలుత హర్షవర్ధనుడు వేసిన బాణం సూటిగా పోయి పూలదండను తాకింది. మరుక్షణం పూలదండ వెళ్ళి దేవతా విగ్రహం మెడలో పడింది. ఒక్క పువ్వు కూడా నేల రాలలేదు. తరువాత అనంతుడు వేసిన బాణం పూలదండను సరిగ్గా దేవతా విగ్రహం మెడలో పడేసింది గాని కొన్ని పూలు నేల రాలాయి. సిద్ధయోగి హర్షవర్ధనుడిని విజేతగా ప్రకటించాడు. ఆ రాత్రి విద్యార్థులందరూ నిద్రించాక సిద్ధయోగి అనంతుడితో, అనంత,
నీవు పోటీలో కావాలనే ఓడిపోయావని నేను గ్రహించాను. ఎందుకలా చేశావు అని ప్రశ్నించాడు. అందుకు అనంతుడు, గురుదేవా, హర్షవర్ధనుడు విలువద్యలో నాకంటే తక్కువగా భావించి ఆత్మన్యూనతా భావం పెంచుకుంటున్నాడు. అతనిలో ఆత్మవిశ్వాసం నింపడానికే నేను కావాలని ఓడిపోయాను అని చెప్పాడు. సిద్ధయోగి అనంతుడి వంక మెచ్చుకోలుగా చూశాడు. విలువిద్య పోటీలో తాను గెలుపొందాక హర్షవర్ధనుడు అనంతుడిని చిన్నచూపు చూడసాగాడు. తోటి విద్యార్థుల దగ్గర తనంతటి గొప్పవాడు లేడని, అనంతుడిలాంటి 10 మందిని ఏకకాలంలో ఓడించగలనని గొప్పలు చెప్పుకోసాగాడు. అందుకు అనంతుడు బాధపడేవాడు కాదు గాని నిజం తెలిసిన సిద్ధయోగి మాత్రం బాధపడేవాడు. ఒక పర్యాయం సిద్ధయోగి అనంతుణ్ణి చేరబిలిచి, నాయనా, నా దగ్గరున్న శిష్యులందరిలో నీవు ఉత్తముడివి, నాకు ప్రియతముడివి. గురువు ఎప్పుడూ మరెవరికీ నేర్పని కొన్ని మెలకువలను తమ ప్రియతమ శిష్యుడికి నేర్పుతాడు. అందుకే ఖడ్గచాలనంలోని కొన్ని రహస్య మెలకువలు నీకు నేర్పుతాను అన్నాడు. అందుకు అనంతుడు, గురుదేవా, మీరు నాపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞుడిని. అయితే నా అభ్యర్థన ఏమంటే, ఆ మెలకువలు హర్షవర్ధనుడికి నేర్పండి. ఎందుకంటే నాకంటే అతడికి శత్రుభయం ఎక్కువ. ఖడ్గచాలనంలోని ఆ మెలకువలు అతడికి మరింత ఉపయోగపడగలవు అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి, అనంత, నీ వంటి స్నేహితుడిని పొందిన రాజకుమారుడు అదృష్టవంతుడు అన్నాడు. కొద్ది సంవత్సరాలకు వారి విద్యాభ్యాసం ముగిసింది. చివరిసారిగా విద్యార్థుల మధ్య సిద్ధయోగి పోటీలు పెట్టదలిచాడు. ఆ పోటీలకు హాజరు కమ్మని మహారాజుతో పాటు అందరి తల్లిదండ్రులకు వర్తమానం పంపాడు. మహారాజుతో పాటు అందరూ ఎంతో ఆసక్తితో ఆ పోటీలకు హాజరయ్యారు. అన్ని పోటీల్లో హర్షవర్ధనుడు, అనంతుడు ప్రథములుగా నిలిచారు. చివరిగా సిద్ధయోగి వారిరువురి మధ్య కత్తి యుద్ధం పోటీ పెట్టాడు. వారిరువురు పోటీ పడగా చాలాసేపు కత్తి యుద్ధం చేశారు. వారి చేతుల్లోని ఖడ్గాలు మెరుపు వేగంతో కదలాడాయి. కొంతసేపటికి అనంతుడు ఒక అసాధారణ ప్రక్రియతో హర్షవర్ధనుడి చేతిలోని కత్తిని ఎగరగొట్టాడు. సిద్ధయోగి అనంతుణ్ణి విజేతగా ప్రకటించాడు. అనంతుడు తన తండ్రితో కలిసి గ్రామానికి బయలుదేరే సమయాన సిద్ధయోగి అనంతుడిని పిలిచి, నాయనా, నీవు వీరుడివే కాదు, వివేకవంతుడివి కూడా, అంతకు మించి నిజమైన స్నేహితుడివి అని అభినందించాడు. అనంతుడు గురువు పాదాలకు భక్తితో నమస్కరించి బయలుదేరిపోయాడు. అంతవరకు కథ చెప్పిన బేతాళుడు, రాజా, ఒక పర్యాయం అనంతుడు ప్రాణాలకు తెగించి భల్లూకం బారి నుంచి రాజకుమారుడిని కాపాడాడు. మరో సందర్భంలో రాజకుమారుడిలో ఆత్మవిశ్వాసం నింపడానికి కావాలని విలువిద్య పోటీలో ఓడిపోయాడు. అటువంటి అనంతుడు విద్యాభ్యాసం ముగిసిన సమయంలో అందరి ముందు హర్షవర్ధనుణ్ణి చిత్తుగా ఓడించాడు. అతడు ఎందుకలా ప్రవర్తించాడు? అందరి ముందు తన గొప్పదనం ప్రదర్శించడానికా, లేక ఓడిపోయి తన తండ్రి మనసు నొప్పించడం ఇష్టం లేకనా? అలా కాని పక్షాన మహారాజు ముందు తన శక్తియుక్తులు ప్రదర్శిస్తే తనకు మంచి పదవి దొరకగలదన్న ఆశతోనా? అలాగే సిద్ధయోగి అనంతుడిని వివేకవంతుడని, నిజమైన స్నేహితుడని అభినందించడం ఈ సందర్భంగా ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించాడు. అప్పుడు విక్రమార్కుడు, బేతాళ, అనంతుడు రాజకుమారుడిలో ఆత్మవిశ్వాసం నింపడానికి చేసిన ప్రయత్నం అతడిలో అహంకారాన్ని నింపింది. అందుకే రాజకుమారుడు గతంలో అనంతుడు తన ప్రాణం కాపాడిన వైనం కూడా మరిచి అతన్ని పదే పదే చిన్నచూపు చూశాడు. తోటి విద్యార్థుల దగ్గర తూలనాడాడు. కాబోయే రాజుకు అసలు ఉండకూడనిది అహంకారం. రాజు అహంకారం అతనికే కాదు, రాజ్యానికి కూడా చేటు తెస్తుంది. అది గ్రహించబట్టే అనంతుడు హర్షవర్ధనుడిలోని తనను మించినవాడు లేడన్న అహంకారం పారద్రోలడానికి అతన్ని ఓడించాడు. అంతేగాని తండ్రిని సంతోషపెట్టడానికి కానీ, రాజు మెప్పు పొంది పదవి సంపాదించడానికి కానీ ఎంతమాత్రం కాదు. నిజమైన స్నేహితుడు తన మిత్రుడి ఉన్నతి కోరుకుంటాడే గాని పతనాన్ని కాదు. ఆ విషయం అవగతం చేసుకోబట్టే సిద్ధయోగి అనంతుడిని వివేకవంతుడని, నిజమైన స్నేహితుడని ప్రశంసించాడు అని చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి అనంతుడి ఆంతర్యం. కంటికి కనిపించని కానుక. స్వర్ణ సునందిని రాజ్యరాజు ఆకాశదీప్తుడికి చాలా కాలంగా సంతానం లేదు.
సంతానం కోసం రాజదంపతులు ఎన్నో యాగాలు, వ్రతాలు చేశారు. మునులను, యోగులను ఎందరినో కలిశారు. చివరికి దైవం కరుణించి మహారాణి వకులాదేవి గర్భం దాల్చింది. నెలలు నిండి వకులాదేవి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాజదంపతుల ఆనందానికి అవధులు లేవు. పుట్టిన బిడ్డకు స్వర్ణదీపిక అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగారు. ఏడాది గడిచింది. మహారాజు ఆకాశదీప్తుడు యువరాణి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని భావించాడు. ఆ సమయాన రాజ్యవాసులందరికీ ఘనంగా విందు ఇవ్వాలని భావించి ఆ విషయమై చాటింపు వేయించాడు. మహారాజు తామందరినీ విందుకు ఆహ్వానించినందుకు ప్రజలందరూ సంతోషభరితులయ్యారు. విందుకు వెళ్ళే సమయాన తమ శక్తి కొలది యువరానికి ఏదో ఒక కానుక పట్టుకెళ్లాలని భావించారు. అదే రాజ్యంలో శివయ్య అనే చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు. శివయ్యది మంచి మనసు. శివయ్య నిరుపేద కావడంతో ఏ రోజు సంపాదన ఆ రోజే ఖర్చయ్యేది. యువరాణి జన్మదినాన తను చెప్పులు కుట్టగా వచ్చే డబ్బుతో తను వస్తుండైన ఆ పాపకు ఏదో ఒక కానుక కొని తీసుకెళ్లాలనుకున్నాడు. అయితే ఆ రోజు శివయ్య దగ్గర చెప్పులు కుట్టించుకోవడానికి ఒక్కరు కూడా రాలేదు. అందుకు శివయ్య ఎంతో చింతించాడు. యువరానికి చిన్న కానుకైనా కొనలేకపోతున్న తన అసక్తతకు కుమిలిపోయాడు. ఏ కానుక లేకుండా విందుకు వెళ్ళడం శివయ్యకు ఇష్టం లేదు. అలాగని రాజుగారు ఎంతో ప్రేమగా పిలిచిన విందుకు వెళ్ళకపోవడం కూడా శివయ్యకు నచ్చలేదు. చివరకు శివయ్య తన మనసు స్థిమితపరుచుకుని ఏ కానుక లేకుండానే విందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. శివయ్య విందు జరుగుతున్న ప్రదేశం చేరేసరికి అక్కడ వేలాది మంది ప్రజలు కనిపించారు. అందరూ వరుసలో నిలబడి యువరానికి చదివింపుల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాజసేవకులు కొందరు ప్రజలు ఇచ్చిన కానుకలను స్వీకరించి ఇచ్చిన వారి పేరు, ఇచ్చిన కానుక వివరాలను రాసుకుంటున్నారు. శివయ్య మరోసారి యువరానికి ఏం చదివించలేకపోతున్న తన పేదరికానికి బాధపడ్డాడు. వరుసలో నిలబడ్డ శివయ్యతో రాజసేవకుడు నీ పేరు, కానుక వివరం చెప్పు అన్నాడు. అప్పుడు శివయ్య నా పేరు శివయ్య, కానుక వివరం దగ్గర కంటికి కనిపించని కానుక అని రాసుకో అని చెప్పాడు. అందుకు రాజసేవకుడు ఆశ్చర్యపోయి కానుక ఇవ్వకుండానే కనిపించని కానుక అని రాసుకోమంటావేం అన్నాడు. చెప్పానుగా కనిపించని కానుక అని, అది నీకే కాదు ఎవరికీ కనిపించదు అన్నాడు శివయ్య. ఆ సేవకుడు శివయ్యను మతిమాలిన వాడిగా భావించి కానుక వివరం దగ్గర కంటికి కనిపించని కానుక అని రాసుకుని శివయ్యను లోనికి పంపించాడు. శివయ్య విందు భోజనం చేసి తన గుడిసె చేరాడు. మరునాడు మహారాణి వకులాదేవి యువరాణి జన్మదినాన ప్రజలు ఏం కానుకలు చదివించారోనని కుతూహలంగా జాబితాలు తెప్పించి తిరగేసింది. ఒక జాబితాలో శివయ్య అనే పేరు దగ్గర కంటికి కనిపించని కానుక అని ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఆ విషయం మహారాజు చెవిన వేసింది. ఆకాశదీప్తుడు ఆ జాబితా తయారు చేసిన సేవకుడిని పిలిపించి వివరం అడిగాడు. అప్పుడు ఆ సేవకుడు మహారాజా, ఆ శివయ్య ఎవడో మతిమాలిన వాడులాగా ఉన్నాడు. కానుక ఏం ఇవ్వకుండానే కంటికి కనిపించని కానుక అని రాసుకోమన్నాడు. కానుక ఏదని అడిగితే అది కంటికి కనిపించదు అని చెప్పాడు అని విన్నవించాడు. ఆకాశదీప్తుడికి శివయ్య మతిమాలిన వాడిలా అనిపించలేదు. అతడి ఆంతర్యం తెలుసుకోవడానికి భటులను పంపి శివయ్యను రప్పించాడు. భటులు వెంటబెట్టుకు వచ్చిన శివయ్యతో ఆకాశదీప్తుడు శివయ్య నీవిచ్చిన కంటికి కనిపించని కానుక వివరం తెలుసుకోవాలని నిన్ను ఇక్కడికి రప్పించాను అని చెప్పాడు. అప్పుడు శివయ్య మహారాజా, నేను చెప్పులు కుట్టుకు బతికే నిరుపేదను. యువరాణి జన్మదినాన ఆ రోజు నాకొచ్చిన ఆదాయంతో ఏదైనా చిన్న కానుక కొని తేవాలని అనుకున్నాను. అయితే ఆ రోజు చిల్లిగవ్వ ఆదాయం రాలేదు. ఆలోచిస్తే కంటికి కనిపించని కానుక గుర్తొచ్చింది. అందుకని అదే చదివించాను. అది మరేమిటో కాదు మహారాజా, నిండు మనసుతో యువరానికి నేనిచ్చిన ఆశీర్వచనమే ఆ కంటికి కనిపించని కానుక అని చెప్పాడు శివయ్య. అది విన్న ఆకాశదీప్తుడు సంతోషంతో శివయ్యను కౌగిలించుకుని మణిమాణిక్యాల కంటే నిండు మనసుతో నీవిచ్చిన ఆశీర్వచనమే విలువైనది అని చెప్పి శివయ్యకు విలువైన కానుకలు ఇవ్వబోయాడు. అప్పుడు శివయ్య మహారాజా, ఎందరో ప్రముఖులు యువరానికి ఇచ్చిన మణిమాణిక్యాల కంటే నేనిచ్చిన ఆశీర్వచనం విలువైనదని మీరన్నారు.
అలాగే మీరు ఇవ్వబోతున్న కానుకల కంటే మీరు నాపై చూపిన అభిమానం విలువైనది. అందుకే ఈ కానుకలు స్వీకరించలేను. నన్ను క్షమించండి అని మహారాజు దగ్గర సెలవు తీసుకుని నిష్క్రమించాడు. ఆ తరువాత మహారాజు ఆకాశదీప్తుడు నిరుపేద శివయ్యకు ఆర్థికంగా నిదొక్కుకోవడానికి ఉపాధి చూపించి తన అభిమానం చాటుకున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ నిజమైన సంతోషం. ఏన్నర్థం క్రితం పప్పు తండ్రి కుటుంబ అవసరాల కోసం నగరంలోని ఓ వడ్డీ వ్యాపారి దగ్గర నుండి 20,000 రూపాయల రుణం తీసుకున్నాడు. ఆ వడ్డీ వ్యాపారి కలప వ్యాపారం చేస్తూ ప్రజలకు రుణ రూపంలో డబ్బులు ఇచ్చేవాడు. ఎవరైనా గడువు ముగిసేలోగా బకాయిని చెల్లించకపోతే, చూడు మీ పొలంలో చందనం చెట్లు ఉన్నాయి, నీవు తెలివైన వాడివే కదా, నేను చెప్పిన దాన్ని ఇప్పటికే గ్రహించి ఉంటావు, ఇప్పుడు చెప్పు వాటికి నేనెంత చెల్లించాలి? ఆ విధంగా నీ రుణభారం కూడా తీర్చుకోవచ్చనుకుంటాను అని బేరం పెట్టేవాడు. పప్పు తండ్రి తీసుకున్న రుణం కూడా ఇలాగే కొండెక్కసాగింది. పెరిగి పెరిగి అది ఇప్పటికీ 25,000 రూపాయలకు చేరుకుంది. తీసుకున్న రుణం చెల్లించవలసిందిగా వడ్డీ వ్యాపారి అతడికి చాలాసార్లు గుర్తు చేశాడు. అయితే పప్పు నాన్న ఆ మొత్తం చెల్లించలేకపోయాడు. అతడికి కొంత పొలం ఉంది. దాంతో అతడు కుటుంబ అవసరాల కోసం సాగు చేసేవాడు. అలాగే ఇంటి ముందు 150 సంవత్సరాల నాటి పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కూడా పూర్వీకుల ఆస్తిలాగా తయారైంది. కొంతకాలం క్రితం వరద వెల్లువెత్తి అతడి పొలంలోని పంటను మొత్తంగా తుడిచిపెట్టేసింది. ఇలా జరగకపోయి ఉంటే అతడు చాలా సంతోషంగా ఉండేవాడు. ఈ ఏడు కూడా ఏపుగా పెరిగిన పంటను చూస్తూ అతడిలా ఆలోచించాడు. దేవుడు దయతలిస్తే పంట అమ్మిన తర్వాత నా రుణం మొత్తాన్ని ఒకేసారి చెల్లించి వేస్తాను. కానీ జరగబోయేది ఎవరికీ తెలియదు కదా. ఒకరోజు ఉదయం వడ్డీ వ్యాపారి బండి పప్పు ఊరిలో ప్రవేశించింది. ఎగుడు దిగుడుగా ఉండే దారి పొడుగునా దుమ్ము రేపుకుంటూ అది పప్పు ఇంటికి వచ్చింది. వడ్డీ వ్యాపారిని చూడగానే పప్పు తండ్రి ప్రమాదాన్ని శంకించాడు. వడ్డీ వ్యాపారి క్రూరత్వం అతడికి బాగా తెలుసు. ఇరుగు పొరుగు వారికి వినపడేలాగా తను రుణం తీర్చమంటూ అతడు గట్టిగా అరవకపోతే అదే 10,000 అనుకున్నాడు. కానీ వడ్డీ వ్యాపారి మాత్రం పప్పు నాన్నతో వడవడా మాట్లాడుతున్నాడు. నారాయణ, ఇప్పుడే నాకు రావాల్సిన డబ్బు చెల్లించు. నాకు డబ్బుతో అవసరం ఉన్నప్పటికీ నీ అవసరం కోసం దాన్ని నీకిచ్చాను. అయితే నీవు మాత్రం నా అప్పు బకాయి ఇంతవరకు చెల్లించలేదు. ఇలా మాట్లాడుతూ వడ్డీ వ్యాపారి అసలు విషయానికి వచ్చాడు. ఆ ఇంటి ముందు ఉన్న మర్రి చెట్టి వారిదని అతడికి ముందే తెలుసు. ఈ మర్రి చెట్టుని ఏం చేసుకుంటారు? దాన్ని నాకు ఇచ్చేయండి, మీ రుణం బకాయి తీరిపోతుంది. పైగా మరి దేనికి మీరు గాబరా పడనవసరం ఉండదు. వడ్డీ వ్యాపారి నోట ఈ మాట వినగానే పప్పు తండ్రి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ మర్రి చెట్టును అమ్మడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ అతడేం చేయగలడు? పైగా తన పరువు పోయే ప్రమాదం కూడా ఉన్నదాయే. పప్పు తోటి విద్యార్థి అఖిల ఈ విషయం వినగానే తానొక పెద్ద పర్వతం కింద కప్పబడిపోయినట్లుగా భావించింది. మర్రి చెట్టు లేకపోతే తామెంతా ఎక్కడ ఊగులాడాలి మరి? అఖిల ఈ విషయాన్ని ప్రీతికి చెప్పగానే ప్రీతి కూడా నమ్మలేకపోయింది. అఖిల ఊరికే చెనుకులేస్తుందని ఆమె భావించింది. అబద్ధాలు మాని నోరు మూసుకోవే, ఇంత పెద్ద చెట్టుని పట్టుకుని కోసివేసే గనులెవ్వరు ఇక్కడ? గురునాథం ఊడలు పట్టుకుని ఊగేందుకు సమయం లేకపోతే చెట్టు ఎక్కేవాడు. అతడు కూడా ఈ విషయం విని బాధపడ్డాడు. పావురం గూట్లో పెట్టిన 2 గుడ్ల మాటేమిటి? మైనా గూట్లో పాటలు పాడుతున్న చిన్న గువ్వలున్నాయి, వాటి గతేమిటి మరి? చెట్టుకు పట్టనున్న గతి తెలిసి పిల్లల్లో ప్రతి ఒక్కరూ విచారపడ్డారు. వాళ్ళ హృదయాల్లో బాధ పేరుకుంది. మర్రి చెట్టుకు ఎలాంటి హాని జరగకూడదని వారందరూ భావించారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా విచారపడ్డారు. ఎందుకంటే వారికి ఆ చెట్టు అంటే ప్రాణం మరి. ఆ చెట్టు కింద ఆడుకునేవారు పెరిగి పెద్దయ్యారు కూడా. మర్రి చెట్టు మీద నివసించే పక్షులు చెట్టు కింద పిల్లలు విచారంగా ఉండడం గమనించాయి. ఏదో కీడు జరగనుంది, ఏదో ఆపద ముంచుకొస్తున్నట్లుగా పక్షులు ఇప్పటికే అర్థం చేసుకున్నాయి కూడా. పిల్లల ముఖాలు ఎందుకలా నీరసంగా ఉన్నాయి? దేవుడు ఆగ్రహించాడా అని అడిగింది గోరింక. దానికి ఉడత, నేను కూడా మిమ్మల్ని ఈ విషయం అడగాలనుకున్నాను. ఏదో తెలియని ఆందోళనతో నా గుండె కొట్టుకుంటోంది. ఉన్నట్టుండి వడ్డీ వ్యాపారి బండి అక్కడికి వస్తుండడం కనిపించింది. అది సరిగ్గా పప్పు ఇంటి ముందు ఆగింది. దాంట్లోంచి కొంతమంది దిగారు.
వారి చేతుల్లో గొడ్డళ్ళు రంపాలు కూడా ఉన్నాయి. పప్పు నాన్న వడ్డీ వ్యాపారి ముందు నిల్చున్నాడు. అతడి ముఖం వాడిపోయింది. అతడు మతిలేనట్లుగా కనపడుతున్నాడు. క్షణాల్లోపే మర్రి చెట్టును కోత వేయడానికి వడ్డీ వ్యాపారి వచ్చినట్లు వార్త సుడిగాలిలా పాకిపోయింది. ఈ మాట వినగానే పిల్లలు నమ్మలేనట్లుగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. పప్పుకి బిల్లు అనే స్నేహితుడున్నాడు. అతడు పప్పు కంటే 2 ఏళ్లు పెద్దవాడు. అతడు కాస్త చురుకైనవాడు కూడా. ఉన్నట్లుండి అతడు మనసులో ఒక ఆలోచన తట్టి స్నేహితులతో చెప్పాడు. అదన్నమాట విషయం. పిల్లలందరికీ తెలిసిపోయింది. వడ్డీ వ్యాపారి ఆ మర్రి చెట్టును కోయవలసిందిగా తన మనుషులను ఆదేశించడానికి ముందే ఫలని, రవి, నరేంద్ర, వెంకీ, తిరుమల్, బాల, లలిత, యమున, వాసుకి, మహేష్, శశి, శివకుమార్, రాజు ఇంకా అనేక మంది పిల్లలు తమ హుండీలతో పాటు వచ్చి తాము దాచుకున్నదంతా బిల్లు పరిచిన బట్టపై పోశారు. కుర్చీలో కూర్చుని ఉన్న వడ్డీ వ్యాపారి జరుగుతున్న తతంగాన్ని మొత్తం చూస్తున్నాడు. కొంతమంది హుండీలలో 5 రూపాయలే ఉండగా, కొంతమంది హుండీలలో 50 రూపాయల వరకు ఉన్నాయి. కొంతమంది దగ్గర 100 రూపాయల వరకు ఉండగా, మరికొందరి దగ్గర అంతకు మించిన డబ్బుంది. అతడు చూస్తుండగానే 3000 రూపాయల డబ్బు పోగయింది. పిల్లలు, ఇది చాలా తక్కువ డబ్బురా, ఇది నాకెందుకు పనికిరాదు చెప్పాడు వడ్డీ వ్యాపారి. మామయ్య, ఈ మర్రి చెట్టును మాత్రం కోతకు వెయ్యకు. నీకు మాటిస్తున్నాం. మేం ప్రతి నెలా డబ్బు వసూలు చేసి క్రమం తప్పకుండా నీకు ఇస్తాం అని బిల్లు చెబుతూ తన వద్ద పోగిపడిన డబ్బును వడ్డీ వ్యాపారికి ఇచ్చాడు. పిల్లలందరూ చేతులు జోడించి అతడి ముందు నిలుచున్నారు. పిల్లల ముఖభంగిమలను, వారి ముకుళిత హస్తాలను చూసి వడ్డీ వ్యాపారి హృదయం ద్రవించింది. కాసేపు ఆలోచించి అతడు తన చేతిని పప్పు నాన్న భుజంపై వేసి, ఈ పిల్లల ముఖాల్లోని ప్రేమానురాగాలను చూస్తుంటే మర్రి చెట్టును కొయ్యాలనిపించడం లేదు. వారు తమ పరిసరాలను ఎంతగానో ప్రేమిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని కరుణించుగాక. మీకు మంచి భవిష్యత్తు ఏర్పడుగాక. నా బాకీని నీవే తీర్చు. నీకు ఎంత అనిపిస్తే అంతే వడ్డీని ఇవ్వు. వడ్డీ ఇవ్వలేను అంటే కూడా పర్వాలేదు. పప్పు నాన్న కూడా వారితో పాటు చేతులు ముడుచుకునే ఉన్నాడు. తేనీరు తాగిన తర్వాత వడ్డీ వ్యాపారి బయలుదేరిపోవడానికి తన బండిలో కూర్చోగానే మర్రి చెట్టుపై నుండి పక్షులు కిలకిల రావాలను అతను విన్నాడు. ఉడతలు కిచకిచమంటూ ఒక కొమ్మ నుండి మరొక కొమ్మ మీదకి ఎగురుతూ సంతోషం పట్టలేకపోతున్నాయి. పక్షులు పాట పాడుతూ తనకు కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా వడ్డీ వ్యాపారి తలిచాడు. తర్వాత పప్పు నాన్న పిల్లలతో మాట్లాడుతూ, పిల్లలు, మర్రి చెట్టును నిజంగా మీరే కాపాడారు. మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను. పిల్లలంతా మర్రి చెట్టు క్రిందకి చేరి గంతులేయసాగారు. మర్రి చెట్టు తలెత్తుకుని నిలబడి ప్రశాంతంగా చూస్తూ మందహాసం చేయసాగింది. ఫలించిన ప్రయోగం. తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు వేరువేరు కారణాలతో మరణించడం వల్లనూ, మేనమామ మొదట ఆదరించినా ఎక్కువ కాలం పోషించలేక ఏదో ఒక సాకుతో కొట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టడం మూలంగానూ విశాఖుడనే కుర్రవాడు వీధిన పడ్డాడు. విశాఖుడు ఎవరైనా దయతలిచి పెట్టింది తింటూ ఆ రోజుకి ఆకలి తీర్చుకునేవాడు. ఒకరోజు వాడినెవరూ కనికరించలేదు. సూర్యుడు పైకెక్కే కొద్దీ ఆకలి మంట వాడిని దహించి వేయసాగింది. ఇంతలో నడివయసు ఉన్న ఓ ఆసామి కిరాణా కొట్టులో 100 రూపాయల నోటిచ్చి ఏదో కొని చిల్లర నోట్లు పక్క జేబులో వేసుకోవడం విశాఖుణ్ణి ఆకర్షించింది. ఆ డబ్బు ఎలాగైనా కొట్టేయాలని విశాఖుడు ఆ వ్యక్తి వెంటపడ్డాడు. అంతకుముందు తనకు తోడు కలిసిన వీధి బాలుడొకడు ఒడుపుగా జేబు దొంగతనం చేయడం విశాఖుడు చూశాడు. వాడిని అనుసరిస్తూ రద్దీగా ఉన్న కూడలిలోకి రాగానే వెనుక నుంచి ఆ ఆసామి జేబులో చెయ్యి పెట్టి విశాఖుడు నోట్లు అందుకోబోయాడు. అంతే, క్షణంలో అప్రమత్తుడైన ఆ వ్యక్తి చటుక్కున వాడి చెయ్యి పట్టుకున్నాడు. ఆ హఠాత్ పరిణామానికి వాడు బిత్తరపోయాడు. ఆ వ్యక్తి జనాన్ని పిలిచి అల్లరి చేస్తాడని, తనకిక చావు దెబ్బలు తప్పవని అనుకుంటూ విశాఖుడు గజగజ వణికిపోసాగాడు. కానీ ఆ వ్యక్తి అలాంటిదేమీ చేయలేదు. ఆయన పేరు కేశవయ్య. విశాఖుడితో, నాయనా, నీకు తల్లిదండ్రులు ఉన్నారా, లేదా ఈ చిన్న వయసులో ఈ పాడు పని ఎందుకు చేస్తున్నావు అంటూ ప్రశ్నించాడు. విశాఖుడు తన దీనగాథను చెప్పుకొని, అయ్యా, మీరు చాలా మంచివారని నాకు అనిపిస్తోంది.
2 ఇస్తే నాకు ఈ పూట గడుస్తుంది అన్నాడు. నేను నీకు 2 ఇవ్వగలను, అది నాకు పెద్ద సంగతి కాదు. కానీ నువ్వు ఇలా అడుక్కోవడం మొదలు పెడితే నీకిదే అలవాటవుతుంది. నా వెంటరా, నీకు కడుపు నిండా తిండి పెట్టిస్తాను అంటూ కేశవయ్య వాడిని ఓ ఖరీదైన హోటల్కి తీసుకెళ్ళాడు. చూడు బాబు, ఒక్కసారి దొంగతనం చేస్తూ పడ్డావంటే సమాజం నీకు దొంగ అన్న ముద్ర వేస్తుంది. ఒక్కోసారి చెయ్యని నేరానికి కూడా నింద మోయాల్సి వస్తుంది. జనం పసివాడన్న కనికరం కూడా లేకుండా నిన్ను గొడ్డును బాదినట్లు బాదుతారు. నా మాట విని నువ్వు దొంగతనాల జోలికి వెళ్ళవద్దు, ఏదైనా పని చేసుకో అంటూ హితబోధ చేశాడు. ఇలా కబుర్లు చెప్పుకుంటూ హోటల్లో వారిద్దరూ రకరకాల ఆహార పదార్థాలు తెప్పించుకుని పుష్టిగా తిన్నారు. తర్వాత కేశవయ్య చెయ్యి కడుక్కొస్తానని వెళ్ళాడు, అంతే. ఆ తర్వాత అతడి జాడ లేదు. అతడు హోటల్ వాళ్లతో విశాఖుడు తన కొడుకని, తిన్నదానికి డబ్బంతా వాడే ఇస్తాడని చెప్పి తప్పించుకున్నాడట. ఆ ఆసామి డబ్బు ఖర్చు కాకుండా పుష్టిగా తిని వెళ్ళడానికి మోసంతో తనని ఉపయోగించుకున్నాడని విశాఖుడికి అర్థమైంది. తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో ఆ హోటల్ యజమాని దుర్గయ్య మండిపడ్డాడు. నా హోటల్లో 10 రోజులు పనిచేసి నా బాకీ తీర్చు అంటూ గదమాయించాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వంట పాత్రలు తోమడం, కుర్చీలు బల్లలను శుభ్రం చేయడం వంటి పనులు 10 రోజుల పాటు కష్టపడి పనిచేశాడు. పని మొదట్లో కష్టమనిపించినా తర్వాత అలవాటయ్యింది. ఈ 10 రోజుల్లోనూ వాడు ఒక గొప్ప సత్యాన్ని గుర్తించాడు. కష్టపడి పనిచేస్తే ఆకలి బాధ ఉండదని. అందుకే అక్కడి నుండి వెళ్ళిపోకుండా ఆ హోటల్లోనే పనివాడిగా కొనసాగాడు. విశాఖుడు నిజాయితీగా ఉంటూ యజమాని నమ్మకం సంపాదించాడు. 10 సంవత్సరాల వ్యవధిలో యజమానితో అవసరం లేకుండా హోటల్ నడిపే మేనేజర్ అయ్యాడు. హోటల్ బాగా లాభాలను ఆర్జించింది. విశాఖుడికి జీతం పెరగడంతో డబ్బు కూడబెట్టి సొంత ఇల్లు కట్టుకున్నాడు. నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకుని సుఖంగా కాపురం చేసుకుంటున్నాడు. అయితే విశాఖుడికి తెలియని రహస్యం ఒకటుంది. కేశవయ్య మోసగాడు కాదు. దొంగగా మారిపోయే స్థితిలో ఉన్న విశాఖుడి చేత కొద్ది రోజులు బలవంతంగా పని చేయించగలిగితే పని విలువ తెలిసి మంచి దారిలో రాగలడని కేశవయ్య అంచనా వేశాడు. విశాఖుడు కేశవయ్య హోటల్లో తిన్నదానికి డబ్బు చెల్లించలేదనేది ఒట్టిదే. విశాఖుడిని మంచి దారిలోకి తీసుకురావడానికి కేశవయ్య హోటల్ యజమానిని ఒప్పించి ఇరువురు కలిసి ఆడిన నాటకం అది. కేశవయ్య తిన్నదానికి డబ్బు చెల్లించడమే కాదు, విశాఖుడికి బట్టలు కుట్టించడానికి కొంత డబ్బు కూడా ఇచ్చి వెళ్ళాడు. కేశవయ్య చేసిన ప్రయోగం ఫలించి విశాఖుడు ప్రయోజకుడయ్యాడు. ఒకరోజు కేశవయ్య తిరిగి వచ్చి హోటల్ యజమానిని ఓ గదిలో తీసుకెళ్ళి ఏదో మాట్లాడుతుండడం విశాఖుడు చూశాడు. వాడికి కేశవయ్యపై మండిపోయింది. చాటు నుండి వారి సంభాషణల్లో అసలు నిజం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆనందంతో కేశవయ్య కాళ్ల మీద పడి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. చిన్న వయసులో పసివాళ్లు చెడుదారి వైపు మళ్లకుండా చూసుకుంటే వారి భవిష్యత్తు మంచి బాటలో పయనిస్తుంది. ఈ విధంగా కేశవయ్య చేసిన ప్రయోగం ఫలించి విశాఖుడు గొప్పవాడయ్యాడు. తాజెడ్డ కోతి. పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు వద్ద అనేక మంది శిష్యులు శిష్యరికం చేస్తూ ఉండేవారు. ఒకనాడు గురువుగారింట్లో వంట చెరకు అయిపోయింది. అందుచేత శిష్యులందరూ ఎండుకట్టెలు తీసుకురావడానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళారు. ఈ శిష్యులలో ఒకడు వట్టి సోమరిపోతు. వాడు తప్పనిసరి అయితే గాని పని చేసేవాడు కాడు. ఒకవేళ పని చేయవలసి వచ్చినా సాధ్యమైనంత తక్కువగానే చేసేవాడు. శిష్యులు చాలామంది ఉన్నారు కనుక ఈ సోమరిపోతు ఎంత పని చేసినది ఎవరికీ తెలిసేది కాదు. దానికి తోడు వాడు తెలివైనవాడు కనుక తనకున్న సోమరితనం బయటపడకుండా ఎంతో జాగ్రత్త పడుతూ ఉండేవాడు. అడవిలో ప్రవేశించిన శిష్యులంతా ఎండుకట్టెల కోసం అంతటా వెతుకుతూ పనికి వచ్చే కట్టెలు పుల్లలు ఏరి ఒకచోట పోగువేస్తూ పనిలో నిమగ్నులయ్యారు. సోమరిపోతుకు ఇదంతా వృధాశ్రమ అనిపించింది. వాడు మిగిలిన వాళ్లకి ఎడంగా వెళ్ళాడు. ఎక్కడైనా ఎండిపోయిన చెట్టు కనిపిస్తుందేమోనని వాడి ఆశ. వాడు కొంత దూరం వెళ్ళాక వాడికి కావలసిన చెట్టు దొరకనే దొరికింది. ఆ చెట్టున ఒక ఆకు కూడా లేదు. చెట్టు బెరడంతా నల్లగా ఉంది. అది ఎండు చెట్టే అనుకున్నాడు సోమరిపోతు.
ఈ ఒక్క చెట్టు విరిచి పట్టుకుపోతే చాలు, ఎంతకాలమైనా పనికి వస్తుంది అనుకుని సోమరిపోతూ మంచి నీడ చూసుకొని నిద్రపోయాడు. వాడికి నిద్రపట్టే సమయానికి మిగిలిన శిష్యుల మాటలు నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ తీరా వాడు నిద్రలేచే సమయానికి చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. పొద్దు కూడా చాలా వరకు వాలిపోయింది. దీంతో సోమరిపోతుకు కంగారెత్తింది. తన తోటి శిష్యులు వంట చెరుకు మోపులు కట్టుకుని వెళ్ళిపోయారని వాడు గ్రహించాడు. ఎదురుగా కనపడే మొండి చెట్టు కొమ్మలు గబగబా విరిచి ఎంత మోపు కట్టి నెత్తిన పెట్టుకుని గురువుగారి ఇల్లు చేరేసరికి అంతకుముందే మిగిలిన వాళ్ళు ఇల్లు చేరటము, తమ కట్టెలన్నీ ఒక కుప్పగా వేయటము కూడా అయిపోయింది. సోమరిపోతూ రోజుకుంటూ వచ్చి వాళ్ళు వేసిన మోపుల మీద తాను తెచ్చిన కట్టెల మోపు విప్పి పరిచాడు. అంతా సవ్యంగానే జరిగిపోయింది కదా అని వాడు చాలా సంతోషించాడు. ఆ రాత్రి గురువుగారు తన శిష్యులందరితో, ఒరే, పలానీ గ్రామంలో రేపు సంతర్పణ చేస్తున్నారు. మనకందరికీ పిలుపు వచ్చింది. నాకు వేరే పని ఉంది. కానీ మీరంతా తెల్లవారికి ముందే ఇంత అన్నం తిని బయలుదేరండి. మధ్యాహ్నానికల్లా సంతర్పణకు అందుకుంటారు అని అన్నాడు. శిష్యులంతా సంతోషించారు. తెల్లవారుజామునే గురువుగారి భార్య శిష్యుల కోసం వంట చేద్దామనుకుని కిందటి సాయంత్రం వాళ్ళు తెచ్చివేసిన కుప్ప మీద నుంచి కట్టెలు తీసుకుపోయి పొయ్యి రాజేసింది. అయితే అవన్నీ పచ్చి కట్టెలు, సోమరిపోతు తెచ్చినవి. అందుచేత ఏ వేళకు పొయ్యి రాజలేదు. అన్నం ఉడికేసరికి సూర్యోదయం కూడా అయిపోయింది. శిష్యులు సకాలంలో అన్నం తినలేక ప్రయాణమై సంతర్పణకు వెళ్ళలేకపోయారు. తా జడ్డకోతి వనమెల్లా చెరిచిందన్నట్లు ఒక్క సోమరిపోతు మూలంగా శిష్యులందరికీ సంతర్పణ లేకుండా పోయి ఆశాభంగమైంది. సేవాభావం. తన కుమార్తె పెళ్లి గురించి ముకుందుడిని అతడి భార్య పార్వతి కోరుతూ ఉన్నది. ఆమెకు ఒక మేనల్లుడున్నాడు. అతడిది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ అతడి తండ్రి పార్వతి పెద్దన్నయ్య వాడికి మల్లయుద్ధ విద్య నేర్పించాడు. వాడు రాజుగారి కొలువులో ప్రతి ఏటా కొన్ని ప్రదర్శనలిచ్చి రాజుగారి చేత పతకాలు బహుమతిగా కూడా పొందాడు. నా మాట విని మీరు మా అన్నయ్యను కలిసి మాట్లాడండి. ఆడపిల్లకు తగిన వయసులోనే పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే దక్కే ఆ గౌరవమే వేరు అంది పార్వతి. ముకుందుడు అవుననలేదు, కాదనలేదు. అట్టే అతడికి తన మేనల్లుడైన రాముడి మీద ఎలాంటి సదభిప్రాయమూ లేదు. రాముడు పేరున్న మల్లయోధుడైతే అయ్యాడుగాక వాడికి మరో బతుకు తెరువు తెలీదు. తండ్రితో పాటు పోయి వ్యవసాయం చేయడు. రాముడు మన అమ్మాయిని ఎలా పోషించగలడు అని అడిగాడు ముకుందుడు. పార్వతి తన మేనల్లుడి ప్రస్తావన వస్తే చాలు పరవశించిపోతుంది. అదే పరవశంతో వాడికేం లోటండి, వాడికి రాజుగారి ప్రాపకం ఉంది. ఏటేటా ఉత్సవాల్లో వాడికి బంగారు పతకాలు లభిస్తున్నాయి. అతడి కంటే ప్రతిభావంతుడు మన కుటుంబాల్లో మరొకడు దొరుకుతాడా అంది. ముకుందుడికి తన భార్యకెలా తెలియచెప్పాలో అర్థం కాలేదు. ప్రతి ఏటా పతకాలు సాధించడమే బతుకు తెరువా? ఏడాదంతా ఏం చేస్తాడు? అభ్యాసమా? తన కుటుంబానికి అన్న వస్త్రాలు ఎలా సంపాదించుకుంటాడు? రాముడితో సంబంధం చెయ్యకపోతే మరి పుట్టింటి వారి గడప ఎలా తొక్కగలను? మా వాళ్ళు మన అమ్మాయి మీదే ఆశలు పెట్టుకున్నారు అంది పార్వతి. తన బావను పెళ్ళాడటం మన అమ్మాయికి నచ్చిందో లేదో తెలుసుకున్నావా అడిగాడు ముకుందుడు. అతడికి లోపల దహించుకుపోతోంది. పార్వతి అతడి సందేహాన్ని గడ్డిపరక తీరులో విదిల్చి పారేసింది. మీకు అటువంటి సందేహం అక్కర్లేదని, రాముడిని వేరే ఎవరో ఒకరు తన్నుకుపోయే ప్రమాదం ఉందని వెంటనే బయలుదేరి వెళ్ళమని హెచ్చరించింది. ముకుందుడు ఇక చేసేది ఏమీ లేక ఆ రోజే తన బావగారి ఊరు బయలుదేరిపోయాడు. గ్రామం పొలిమేరలు చేరేసరికి అతడు ఎండదెబ్బకు తాళలేక ఒక చెట్టు నీడలో ఆగిపోయాడు. చెట్టు కింద 2 పెద్ద పెద్ద బానలతో మంచినీళ్లు, తాగడానికి 2 తాటాకుపాయలు కనిపించాయి. ముకుందుడు నీరు తాగి సేద తీరాడు. కొంతసేపు నీడపట్టున విశ్రమించాడు. అంతటి ఎండలోనూ కావడిలో 2 బిందెల నీళ్లు ఒకడు మోసుకొచ్చి ఎప్పటికప్పుడు బానలు నింపుతూ ఉన్నాడు. అతడి కూడా రాముడి వయసు ఉన్న యువకుడే. ఎండలో తిరిగి తిరిగి అతడు నల్లబడ్డాడు. ఎవరు నాయనా నువ్వు అడిగాడు ముకుందుడు.
ఆ యువకుడు వినయంగా నమస్కరించి, ఈ గ్రామంలో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను. మా గ్రామానికి వచ్చే బాటసారులు దాహంతో బాధపడకూడదని వారికి మంచినీరును ఈ విధంగా అందిస్తున్నాను అన్నాడు. ముకుందుడు అతడిని కావలించుకుని, చాలా గొప్ప పని చేస్తున్నావు. ఈ సమయానికి మంచినీరే లేకపోతే నేను అనారోగ్యంతో పడిపోయేవాడిని. నా ప్రాణాలను కాపాడావు అన్నాడు. ఈ పని చేస్తున్నందుకు ఆ యువకుడికి ఏ ప్రతిఫలమూ రాదని గ్రహించాడు ముకుందుడు. అతడు తన వద్ద నుంచి ఎలాంటి మెప్పును ఆశించలేదు కూడా. ఆ సమయంలో ముకుందుడు అతడి వివరాలను అడిగి తెలుసుకున్నాడు. వ్యవసాయం మీద వచ్చే రాబడితోనే తృప్తిగా తన తల్లిదండ్రులతో సంతోషంగా బతుకుతున్నానని చెప్పాడు ఆ యువకుడు. సేద తీరిన తర్వాత ప్రయాణమై తన బావగారింటికి చేరుకున్నాడు. తన బావగారింట అందరూ బక్కచిక్కి ఉన్నారు. ఎవరి మొహాల్లోనూ కళాకాంతులు లేవు. ఇంటి పెరట్లో మాత్రం రాముడు తన కండలతో నిగనిగలాడుతూ తీరిక లేకుండా వ్యాయామం చేస్తున్నాడు. తన బావగారింట అందరూ ఎందువల్ల నీరసంగా ఉన్నారో తెలుసుకోదలిచాడు ముకుందుడు. అతడి బావ ముకుందుడి వైపు నీరసంగా చూసి, మా అందరి సంపాదన వాడి తిండికే సరిపోతుంది. ఈ ఏడాది ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా రాజుగారు కబురు పంపారు. మేమంతా అర్ధాకలితో ఉంటే గాని వాడి పోషణ సాగడం లేదు అన్నాడు. ముకుందుడు ఇక ఆ ఇంట రాత్రికి బస చేయలేదు. తన బావ కూడా రాత్రికి ఉండిపోమ్మని పట్టుబట్టనూ లేదు. బాటసారులకు మంచినీరు అందించే యువకుడి ఇంట ఆ రాత్రి బస చేశాడు ముకుందుడు. అతడి కుటుంబం ముకుందుడిని ఎంతో ఆత్మీయతతో ఆదరించింది. తమకున్న దానితో తృప్తిగా బతికే కుటుంబం అని ముకుందుడు గ్రహించాడు. అతడు వారి వద్ద సెలవు తీసుకుని తమ గ్రామం చేరుకున్నాడు. ఆ యువకుడికే తన కూతురునిచ్చి పెళ్లి చేయాలని ముకుందుడు నిర్ణయించాడు. పార్వతి తన భర్త నిర్ణయాన్ని ఈసారి గౌరవించింది. ఈ విధంగా ముకుందుడు తన కుమార్తెకు కాబోయే భర్తను ఎన్నుకున్నాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నిజమైన మాట. అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో వీర్బల్ విదూషకుడుగాను ఆంతరంగికుడుగాను ఉండేవాడు. తాన్సేన్ సంగీత విద్వాంసుడు. తాన్సేన్ పాట వినడానికి దేశ దేశాల నుండి ప్రముఖులు వచ్చేవారు. ఈ ప్రజ్ఞకు తాన్సేన్ అతిశయపడలేదు. కానీ మిగిలిన ముసల్మానులకు తాన్సేన్కు సమానుడు లేడని గర్వం పట్టుకున్నది. అంతేకాదు, చక్రవర్తికి అభిమానుడైన వీర్బల్ను తప్పించి ఆ స్థానంలో తాన్సేన్ను నియమించడం తగునని సూచనలు చేస్తూ వచ్చారు. ఈ మాటలను గ్రహించిన చక్రవర్తి ఈ ప్రస్తావనను సహించలేక, మీరెంత చెప్పినా వీరబలుడంతటి వాడు జన్మజన్మలకు మరొకడు కానేరడు అని జవాబు చెప్పాడు. అప్పటికేమీ అనలేక ముసల్మానులు కొన్నాళ్ల తర్వాత ఒకనాడు సభ ఏర్పాటు చేశారు. చక్రవర్తిని కూడా ఆహ్వానించారు. ఆనాడు చాలా వేడిగా ఉక్కగా ఉన్నది. ప్రమిదలలో చమురు వత్తి వేసి ఊరుకున్నారు గాని చీకటి పడినా ముసల్మానులు వెలిగించలేదు. తాన్సేను దీపకరాగం పాడేసరికి దీపాలన్నీ వాటంతటవే వెలిగాయి. మేఘమల్హార్ రాగం పాడాడు. వెంటనే ఉక్కపోయి వర్షం కురిసింది. ఇందుకు చక్రవర్తి వింతపడడం గమనించిన ఒక ముసల్మాను వృద్ధ వ్యక్తి, ప్రభు, ఇప్పుడు బోధపడిందా? వీరబలుడికి ఇటువంటి ప్రజ్ఞలెక్కడివి? అందుకనే మంత్రి పదవికి తాన్సేన్ తగినవాడని లోకం ఘోషిస్తున్నది అని చాకచక్యంతో మనవి చేశాడు. అందుకు అక్బరు, తాన్సేన్ గొప్ప విద్వాంసుడే కావచ్చు, కానీ వీరబలుని సరిపోలడు. కావాలంటే ప్రత్యక్షంగా రుజువు చేస్తాను అని ఖచ్చితంగా చెప్పాడు. రోజులోనే అక్బర్ చక్రవర్తి ఆవాదేశపు రాజుకు జాబొకటి రాశాడు. ఆ ఉత్తరానికి ముద్రలు వేసి వీరబలుణ్ణి తాన్సేన్ని పిలిచి, మీరీ జాబు పట్టుకుని ఆవాదేశపు రాజు వద్దకు పోవాలి. చాలా అవసరమైన పని. ఈ పని మీరిద్దరూ తప్ప మరెవ్వరూ నిర్వహించలేరు అని చెప్పి జాబిచ్చాడు. వారు బయలుదేరారు. తాన్సేను తన మనసులో ఇదేదో చాలా ముఖ్యమైన కారణమై ఉంటుంది, ఆ రాజుకు నా సంగీతం వినిపించి బహుమతి పొందుతాను అనుకుని సంతోషించాడు. కానీ వీర్బల్ మట్టుకు ఇందులో ఏదో రహస్యం ఉండకపోదు అనుకుని 1000 విధాలా ఆలోచింపసాగాడు. చివరికి ఎలా అయితేనేం మహారణ్యాలు దాటుకుపోయి కొన్నాళ్లకు వారు బర్మా చేరుకుని ఆవారాజు దర్శనం చేసుకున్నారు.
వారు తెచ్చిన జాబు చదువుకున్నాడు రాజు. అందులో ఇలా ఉంది: నా సేవకులిద్దరూ మీ దర్శనానికి ఈ లేఖ పట్టుకు వస్తారు. ఒక రహస్యాపరాధం చేయడం చేత వీరిని దండింపవలసి వచ్చింది. గోప్యంగా జరపవలసిన కార్యం కనుక ఇక్కడ ఆ పని చేయ వీల్లేక మీ వద్దకు పంపినాను. మీరు వారికి మరణదండన విధించవలసింది. రాజు జాబు చదువుకుని మంత్రికి ఇచ్చాడు. అతడు ఇందులో ఏదో రహస్యముందని గ్రహించి, రాజా, వీరిని 1 వారం రోజులు చెరలో పెట్టి తర్వాత యుక్తమైన దండన విధించుదాము అని సలహా చెప్పాడు. ఆ ప్రకారం వారి చేతులకు సంకెళ్ళు తగిలించి కారాగృహానికి తీసుకుపోయారు. తాన్సేనుకు మతిపోయినట్లయింది. వీరబలుడి కేసి చాలా దీనంగా ఏమిటి ఉపాయం అన్నట్లుగా చూశాడు. అప్పుడు వీరబలుడు అతని చెవిలో ఏదో ఊదాడు. లోన కుమిలిపోతున్న తాన్సేన్ పైకి ధైర్యంగానే కనబడసాగాడు. గడువు 1 వారం రోజులు ముగిసింది. తలారులు వచ్చి వీరిని వధ్యస్థానానికి తీసుకుపోయారు. అక్కడ వీరబలు తాన్సేను నన్ను ముందు చంపు అంటే నన్ను ముందు చంపు అని పోరాడసాగారు. తలారులు రాజు వద్దకెళ్ళి, వీళ్ళిద్దరూ పిచ్చివాళ్ళు ప్రభు అని మనవి చేశారు. అప్పుడు రాజు వారిరువురిని పిలిపించి, ఎందుకిలా వాదులాడుతున్నారు అని అడిగాడు. రాజా, ఆ విషయం చెబితే మాకు చాలా నష్టం కలుగుతుంది, అందుచేత చెప్పదలచలేదు అన్నాడు వీర్బల్. నిజం చెప్పకుంటే యావజీవ ఖైదు వేయిస్తా అన్నాడు రాజు. ఇక తప్పదన్నట్లుగా వీర్బల్ ఇలా ప్రారంభించాడు. రాజా, చాలా కాలం నుంచి ఆవారాజ్యం కలుపుకోవాలని మా రాజు ఉద్దేశం. కానీ తమరు బలశాలులని బెదిరిపోతున్నాడు. ఒకనాడు ఒక జ్యోతిశాస్త్రవేత్త వచ్చి, రాజా, ఎందుకు విచారిస్తావు? నీ రాజ్యంలోని 2 ఆవారాజు వద్దకి ఏదో మిషపైన పంపించు. వారిని రాజు కనుక చంపాడంటే మొదట చచ్చినవాడు ఆ దేశానికి రాజవుతాడు, తర్వాత మరణించినవాడు మంత్రి అవుతాడు. అప్పుడు వారు నీకు సామంతులుగా ఉంటారు. ఈ విధంగానే నీకు ఆ రాజ్యం దక్కుతుందే గాని యుద్ధం చేసి గెలవడం నీ తరం కాదు అని చెప్పాడు. ఈ కారణం చేత మమ్మల్నిద్దరినీ పంపించాడు. ఈ సంగతి వెల్లడించినందుకు మా రాజు మమ్మల్ని చంపే తీరుతాడు. కనుక అక్కడికి పోకుండా మమ్మల్ని తమరే చంపించి పుణ్యం కట్టుకోండి ప్రభు. అప్పుడు రాజు మంత్రికేసి చూశాడు. మంత్రి రహస్యంగా ఇలా చెప్పాడు. రాజా, వీరి పరస్పర కలహం వల్ల మనకు అసలు రహస్యం అంతా తెలిసిపోయింది. వీరిని చంపితిమా మన రాజ్యం మనకు దక్కదు కనుక వచ్చిన దారినే వీరిని పంపివేయడం మంచిది. మంత్రి మాటలను నమ్మిన రాజు వీరబలుడితో, మిమ్మల్ని చంపమని మీ రాజు జాబు రాసి పంపాడు. ఆజ్ఞ నెరవేర్చడానికి మేమేం వారి సేవకులం కాము. నిర్దోషులను చంపిన పాపం మాకు వద్దు. వీరిని మీరే చంపుకోండి అని మేము చెప్పినట్టు మీ రాజుతో చెప్పండి, పొండి అన్నాడు. ఇందుకు వీర్బల్, మహారాజా, ఇది తమకు న్యాయం కాదు. నేను మొదటే చెప్పానుగా, మా రహస్యం వెల్లడిస్తే మాకు హాని వస్తుందని. అనుకున్నట్లే అయ్యింది అన్నాడు దీనంగా. అదంతా మాకు తెలీదు. తెలిసి విషమెవరు తాగుతారు? పొండి పొండి, లేకుంటే బయటకు తరిమించి వేస్తా అని బెదిరించాడు రాజు. వీర్బల్ భయం నటిస్తూ సెలవు సెలవు అని తాన్సేన్ను వెంట పెట్టుకుని బయటపడి మళ్ళీ ఢిల్లీ నగరం చేరుకున్నాడు. తాన్సేను అక్బర్ని చూసి, ప్రభు, వీరబలుడే లేకుంటే నేను తమ దర్శనం చేసుకోగలిగేవాణ్ణే కాదు. అతని బుద్ధికసులతే మా ఇద్దరినీ రక్షించింది అంటూ జరిగిన వృత్తాంతమంతా విన్నవించాడు. అప్పుడు చక్రవర్తి ఇదివరకు ఎదురు తిరిగిన ముసల్మానులందరినీ పిలిపించి వీరబలుని బుద్ధి విశేషం పరీక్షించడానికి తను పన్నిన పన్నుగడ, వీర్బల్ బుద్ధి చాతుర్యం వారికి వివరించి చెప్పాడు. అప్పుడు ముసల్మానులందరికీ అక్బర్ చక్రవర్తి చెప్పినది నిజమైన మాట అని నమ్మకం కలిగింది. ఆ విధంగా ముసల్మానులందరికీ వీర్బల్ పైన గల అసూయ పోయి ఎంతో గౌరవభావం ఏర్పడింది. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.